క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు. అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడు అని లేఖనము చెప్పుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా మీ వాక్యమును ధ్యానించనయుండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత వారంలో మనము దేవుని వాక్యము ఎంత గొప్పదో, పరిపూర్ణులైన వారికి మనము జ్ఞానము ఎలా బోధించగలము, ఈ లోకములో ఉండేటటువంటి జ్ఞానము, ఈ లోకములో ఒక మాస్టర్, డాక్టర్, రీసెర్చ్ స్కాలర్ అయిన వ్యక్తికి కూడా పరిశుద్ధ గ్రంథము ఎరిగినవాడు జ్ఞానాన్ని ఎలా ప్రకటించగలడు, ప్రకటించగలిగినంత జ్ఞానము పరిశుద్ధ గ్రంథములో మనకు దేవుడు అనుగ్రహించాడు అని గతములో మనము మాట్లాడుకోవడము జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో లోకములో ఉండేటటువంటి జ్ఞానము, అలాగుననే లోకములో ఉండేటటువంటి టెక్నాలజీ, ఈ లోకము విడిచి వెళ్ళిన తర్వాత ఈ మానవులకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అది ఏ రకంగానూ ఉపయోగపడదు. లోకము విడిచి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి టెక్నాలజీ కానీ శాస్త్ర పరిజ్ఞానము కానీ అనేకమైనటువంటి రాకెట్ సైన్స్ కానీ ఏ రకంగానూ ఈ లోకాన్ని లేదా ఈ దేహాన్ని, ఈ గుడారాన్ని ఆత్మ విడిచి వెళ్ళిన తరువాత ఉపయోగపడదు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. అలాగుననే మరణము తర్వాత ఏమి సంభవిస్తుంది అన్న విషయాలు లోకములో ఉండేటటువంటి ఏ మత గ్రంథము కూడా సరి అయిన వివరణ ఇవ్వలేదు. కానీ మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథము మరణము తర్వాత ఏం జరుగుతుందో, ఈ సృష్టి ఆవల విశ్వాంతరాల అవతల ఏముందో, మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళతాడో,
అక్కడ ఎలాగ ఉంటాడో అనేటటువంటి సమగ్రమైన వివరణని సవివరముగా మనకు వివరించింది. దానిని ఒక్కొక్క అక్షరాన్ని దేవుని ఆత్మ సహాయముతో మనము విడగొట్టిన నాడు మనకు సమగ్రమైన వివరణ పరిశుద్ధ గ్రంథము నుండి వస్తుంది. చూడండి, అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయములో అనుకొనవద్దు. ఎవరు పరలోకానికి ఎక్కిపోతాడు, ఎవడు అగాధములోనికి దిగిపోతాడు? పరలోకం ఏంటి, అగాధం ఏమిటి? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ పాతాళముకు వెళుతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఆ పాతాళం ఎక్కడ ఉంది అనేది దాని అడ్రస్సు లోకంలో ఏ టెక్నాలజీ కానీ ఏ సైంటిస్ట్ కానీ దాని అడ్రస్ను కనిపెట్టలేరు. ఎందుకంటే మానవ మేధస్సుకు కొంత పరిధి ఉంది. ఆ పరిధి ఎంతవరకు అంటే ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళగలిగేంత వరకే. అంతేగాని ఒక నక్షత్ర మండలం నుంచి వేరే నక్షత్ర మండలానికి వెళ్ళగలిగేంత ప్రయాణ సాధనాన్ని ఈనాటి మానవ మేధస్సు కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము కానీ ఇంతవరకు కనిపెట్టలేదు. కానీ మనమున్నటువంటి ఈ భూగ్రహము మిల్కీవే పాలపుంత నక్షత్ర మండలంలో ఉంది. దీనికి సూర్యుడు నక్షత్రముగా ఉన్నాడు. మన శాస్త్ర పరిజ్ఞానం ఎంతవరకు అంటే ఆ సూర్యుడి యొక్క కోరు వరకు వెళ్ళగలిగేంత వరకే ఉంది. అంతేగాని సూర్యుడి దగ్గరికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కోర్లోనే దాదాపుగా 1000 డిగ్రీ సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే ఉపరితలంలో, సూర్యుడి ఉపరితలంలోనే 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే ఆ ఉష్ణోగ్రతకి ఎంత పెద్ద రాకెట్ అయినా సరే కరిగిపోతుంది. సో ఏ రకంగానూ కూడా మనిషి యొక్క విజ్ఞానము విశ్వాన్ని దాటి అవతలకు వెళ్ళేటటువంటి పరిస్థితికి నోచుకోలేదు అనేది మనము కాదనలేని సత్యము. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఈ గుడారాన్ని విడిచివేసినటువంటి ఆత్మ గతంలో మనము ధ్యానించిన విధముగా దేవుడు ఆయన పిల్లల కొరకు ఏమి సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని ఏదైతే ఆయన తెలియజేశాడో, ఎందుకు ఆ మాట రాయించాడు దేవుడు అంటే ఆయన చేత నిర్మితమైనది కంటికి కనపడదు. కంటికి కనపడేవేవి కూడా శాశ్వతము కాదు. ఎందుకు అంటే ఆ కన్నే శాశ్వతము కాదు కాబట్టి. మరి శాశ్వతమైనది ఏది అంటే కంటికి కనబడనిదే శాశ్వతమైనది. పరలోకం ఉందా, మీరు చూచారా అంటే పరలోకం ఉంది. మనము చూడనంత మాత్రాన అది లేకుండా లేదు. ఉదాహరణకు విశ్వంలో ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి వాటిని మనం చూడగలమా? చూడలేము. అంత మాత్రాన అవి విశ్వంలో లేకుండా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ఒక నక్షత్ర మండలము పాలపుంత నక్షత్ర మండలము. దాంట్లో ఉన్న గ్రహాల సముదాయములో భూమి అనేది ఒక గ్రహము. అందులో మనుషులకు నివాసయోగ్యమైన వాతావరణాన్ని దేవుడు కల్పించి మనుషులను అక్కడ పెట్టాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. అయితే ఈ గుడారాన్ని మనిషి యొక్క ఆత్మ వదిలివేస్తే ఎక్కడికి వెళతాడు అనేది ప్రశ్న.
ఆ ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం ఏ రకమైనటువంటి సమాధానం ఇచ్చింది అనేది వాక్యపు వెలుగులో మనము ఇప్పుడు పరిశీలిద్దాం. ఎందుకు అంటే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని రచయిత మాట్లాడుతున్నాడు. గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని గురించి మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకములో ఒక కుటుంబం ఉంది, అందులో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. అలాగుననే భూమి మీద కూడా ఆయనకి కుటుంబము కావాలి అని అనుకున్నాడు. అందుకోసమనే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా ఒకని నుండి ప్రతి జాతి మనిషిని భూమి మీద ఆయన సృష్టించాడు. ఆ విషయము ఈనాటి ఆంథ్రోపాలజిస్టులకి చాలా ఆలస్యంగా తెలిసింది. ఇప్పుడు ఆంథ్రోపాలజిస్టులు లేదా జీనాలజీ శాస్త్రవేత్తలు ఈ భూమి మీద ఉన్న మనుషులందరి DNA ఒకటే, అందరూ ఒక తల్లి నుంచి వచ్చిన వాళ్ళే, కాకపోతే ఆయా వాతావరణ పరిస్థితులు బట్టి వాళ్ళ చర్మాల యొక్క రంగులు మారాయి అని ఇప్పుడు శాస్త్ర ప్రపంచం గ్రహించింది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏనాడో శాస్త్ర ప్రపంచానికి బొడ్డు కోయక ముందే చెప్పింది, ఒకని నుండే ప్రతి జాతి మనిషిని ఆయన భూమి మీద సృష్టించాడని. క్రీస్తు శకము 60వ దశకములోనే ఆ మాట రాయబడింది బైబిల్. అప్పటికి శాస్త్ర ప్రపంచము ఇంకా ప్రారంభమే కాలేదు. కాబట్టి భూమి మీద కూడా ఆయన ఒక కుటుంబాలు కావాలనుకున్నారు. ఆ కుటుంబముతో సహా ఆయన యొద్దకు తిరిగి రావాలని అనుకున్నారు. అందుకనే నరులారా తిరిగి రండి అని యేసుక్రీస్తు ద్వారా ఆయనకు పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన అనుకున్నాడు. కాబట్టే భూమి మీద కూడా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మరి ఆ కుటుంబ వ్యవస్థలో మన తరంకి ముందు ఎన్నో తరాలు గడిచిపోయాయి. మరి ఆ తరాల్లో ఉన్నవాళ్ళు దేవుని కొరకు పనిచేసి దేవుని యొద్దకు తిరిగి వెళ్ళారా అంటే వెళ్ళిన వారు అతి కొద్ది మందే. దేవుని దగ్గరకు కాకుండా వేరొక చోటుకు వెళ్ళిన వారే ఎక్కువ మంది ఉన్నారు. మరి వాళ్ళు దేవుని పని చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పని చేయని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనే దాని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియచేస్తుంది అంటే, చూడండి, యెహెజ్కేలు గ్రంథము, ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు రాసినటువంటి గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూచినట్లయితే, నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి కిందిని పాతాళమునకు పోయిన వారి యొద్దకు వారిని పడవేయుము. నరపుత్రుడా అంటున్నారు తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలు గారితోటి. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గురించి నువ్వు అంగలార్చాలి. ఇక్కడ ఐగుప్తీయులు అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి దేవుడు మాట్లాడటం లేదు. ఇది అలంకారప్రాయంగా ఆయన యెహెజ్కేలు గారితోటి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈజిప్షియన్ సివిలైజేషన్లో ప్రజలు సృష్టికర్తను మరిచి వారికి వారే ఒక సొంతంగా ఒక దేవుణ్ణి తయారు చేసుకొని వాళ్ళే దేవుళ్ళని చెప్పి వాళ్ళు దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలతో దేవుణ్ణి ప్రసన్నము చేసుకోవాలని ప్రయత్నించారు.
మరి అలాంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటల మధ్య దేవుడు ఉంటాడా అంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా పరిశుద్ధాత్మ పేరుతో భయంకరమైన అల్లరులు అనేక సంఘాల్లో జరగటం మనము చూస్తూ ఉన్నాము. పిచ్చి పిచ్చిగా కేకలు వేయటం, ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అనే స్పృహ లేకుండా క్రింద పడి దొర్లి ఆడటము, ఇవి కూడా అల్లరితో కూడిన ఆటపాటలని మనము చెప్పవచ్చు. మరి ఇలాంటి వాటి వలన దేవుడు మన ప్రార్థనకి ఆలకిస్తాడా, మన ప్రార్థనకి జవాబిస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, అల్లరి జరిగే చోట దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడాలి అంటే, దేవుడితో మనం కమ్యూనికేట్ చేయాలి అంటే దేవుడు ఒక పద్ధతినిచ్చాడు. విరిగి నలిగిన హృదయంతో మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని మన హృదయంలో ఉన్న ఆవేదనను, బాధను ఆయన దగ్గర మనము మాట్లాడిన ఎడల ఆయన మన మాటలకు, మన ఆవేదనకు జవాబిచ్చే సమాధానకర్తగా ఉన్నాడు. దేవుడు సమాధానానికి కర్త. సమాధానం ఉన్న చోట అల్లరి ఉండకూడదు, అల్లరి ఉన్న చోట సమాధానం అనేదే ఉండదు ప్రియులారా. కాబట్టి వాళ్ళందరూ ఏమైపోయారు అంటే పాతాళములోకి వాళ్ళు దిగిపోయారు అంటే పాతాళం అనేది కింద ఉంది. దిగిపోవటము అంటే క్రిందకు పోవటము, క్రిందకు అంటే భూమిని తవ్వుకుంటా వెళ్ళటం అని కాదు. అది ఎలా క్రిందకు వెళ్ళాడనేది నేను రెఫరెన్స్లో మీకు చూపిస్తాను. ఒక బోధకుడు పాతాళాన్ని గురించి మాట్లాడుతూ పాతాళము అంటే పాదముల కింద ఉండేది అని ప్రకటిస్తున్నాడు. చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉందో. మరి ఆ అర్థము ఆయన ఏ డిక్షనరీలో చూసి చెప్పాడో నాకైతే తెలియదు, కానీ పాతాళము అంటే పాదముల కింద ఉండేది అని పాతాళం అన్నారంట. కానీ వాస్తవం అది కాదు ప్రియులారా. వాస్తవం ఏంటి అనేది నేను చూపిస్తాను. అయితే పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ముందు చూసి పాతాళానికి ఎలా వెళ్తారో నేను చెప్తాను. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే మనకు పాతాళములోకి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము తర్వాత 9వ అధ్యాయము 5వ వచనము తర్వాత 10వ వచనము చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బ్రతికి ఉండిన వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది కనుక వారికిక ఏ లాభమును కరుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేనియందు వారికిక నెప్పటికీ వంతు లేదు అని ప్రసంగి గారు తెలియజేస్తున్నారు. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. బ్రతికి ఉన్న మనము ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతామని మనందరికీ తెలుసు. చావు అనేది అందరికీ తథ్యము అని మనకు తెలుసు. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు కూడా మరువబడి పోతుంది. అంటే వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడు
ఆత్మ వాళ్ళ దేహంలో ఉన్నప్పుడు వారికి ఏ పేరైతే ఉందో అది కూడా వాళ్ళకి గుర్తుండదంట. కానీ ఈనాడు అనేక మంది వాళ్ళ పితరుల పేర్లు చెప్పుకుంటూ, వాళ్ళ వంశాల పేర్లు చెప్పుకుంటూ, మీసాలు తిప్పుతూ తొడలు కొడుతూ ఉన్న వాళ్ళని చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది. బ్రతికి ఉన్న మనకే చనిపోయిన తర్వాత మన పేరు గుర్తుండదు అంటే, ఎప్పుడో 3 తరాల క్రితం చనిపోయిన వాళ్ళ పేర్లు ఇప్పటికీ చెప్పుకుంటూ వీళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నారు అంటే వీళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో పరిశుద్ధ గ్రంథం బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వారి పేరు కూడా వాళ్ళకు గుర్తుండదు. అయితే వాళ్ళు ప్రేమింపరు, పగ పెట్టుకొనరు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫీలింగ్ అనేది ఉండదు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. సూర్యుని కింద జరిగే దాంట్లో అంటే సూర్యుని క్రింద అంటే భూమి మీద, ఈ లోకములో మనిషి అనేవాడు భూమి మీద మాత్రమే ఉన్నాడు, వేరే ఏ గ్రహములో లేడు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. భూమి మీద ఉండువారు ఖచ్చితంగా ఏదో ఒక రోజున చనిపోతారని మనకు తెలుసు. కానీ ఏదో ఒక రోజున చనిపోయేవాళ్ళు సూర్యుని కింద ఉండే భూమి మీద తప్ప వేరే ఏ గృహంలో లేదు అని కూడా స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత ఇక ఏమీ చేయటానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే 10వ వచనం చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. మనం వెళ్ళే పాతాళంలో తెలివైన ఉపాయమైన ఉండదు. అందుకోసమనే భూమి మీద ఉన్నప్పుడే చేయటానికి దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని మనము మన శక్తి లోపము లేకుండా చేయాలి. అలా చేసిన నాడు మనము పాతాళములో నెమ్మది పొందే ఒక చోటుకు వెళతాము. దాన్నే పరదైసు అన్నాడు. యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన కుడిపక్క ఉన్న దొంగ ఆయన రక్షకుడని గ్రహించి ఆయనతో ఒక మాట అంటాడు చివరగా, యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటాడు. పరలోకంలో ఉందువు అనడు. పరదైసులో ఉందువు అంటే చనిపోయిన వాళ్ళు దేవుడిలో ఉండి చనిపోయిన వాళ్ళు పరదైసుకు వెళతారు. ఆ పరదైసు ఎక్కడుంది అంటే పాతాళములో ఉంది. దీనికి రిఫరెన్స్ ఎక్కడుంది అంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో స్పష్టంగా ఉంది. ధనవంతుడు లాజరు గారి యొక్క ఉదంతములో ఇద్దరు చనిపోతారు. ఇద్దరూ చనిపోయినప్పుడు లాజరు చనిపోయినప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, మళ్ళా ఇక్కడ పాతాళం వచ్చింది. ఇదే పాతాళములో అబ్రహాము రొమ్మున ఆనుకుంటానికి లాజరు గారు వెళ్ళారు. అదే పాతాళములో బాధపడటానికి ధనవంతుడు వెళ్ళడం జరిగింది ప్రియులారా. అంటే ఇవి రెండు ఒకచోటే ఉన్నాయి. వీటి మధ్యలో ఒక పెద్ద అగాధం ఉన్నది అని అబ్రహాము గారు ఆ ధనవంతుడితో మాట్లాడుతున్నారు. అయితే మరి ఈ నెమ్మది పొందే చోటికి ఎలా వెళ్ళాలి అనేది యేసుక్రీస్తు వారే మనకు తెలియచేశారు. ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడికి వాళ్ళు ఎలా వెళ్ళారనే చెప్పే వ్యక్తి లేరు. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళింది మాత్రం స్పష్టంగా మనకు
శాస్త్రోక్తంగా తెలియజేశారు అపోస్తలుడైన పౌలు గారు. అందుకనే పౌలు గారిని అపోస్తలుడుగా సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఎన్నుకున్నారు అనే విషయం మనకు అర్థమవుద్ది. అది ఎలాగో నేను మీకు నిరూపిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు మనము గమనించినట్లయితే, ఆరోహణమాయెను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆరోహణము ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది. ఆరోహణము అంటే క్రింద నుంచి పైకి వెళ్ళటం, కానీ ఇక్కడేమో ఆరోహణం అని రాశారు, కానీ భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడని రాస్తున్నారు. చూడండి, అక్కడ 2 అనే అంకె వేసి కొన్ని ప్రాచీన ప్రతులలో మొదట అని కూర్చబడింది. మొదట అంటే భూమి యొక్క అంచులో చివరికి వెళ్ళిపోయారు. మరి ఎలా వెళ్ళాడు భూమి యొక్క అంచులోకి అంటే భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళలేదు. భూమిని తవ్వుకుంటూ వెళ్ళాలి అంటే ఫిజికల్ ఐటమ్స్ కావాలి. తవ్వుకుంటూ వెళ్ళినా కూడా అక్కడ పాతాళం అనేది రాదు. ఎందుకంటే పాతాళం అనేది భూమికి సంబంధించింది కాదు. ఈ గ్రహాలకు లేదా ఈ నక్షత్ర మండలానికి సంబంధించిందే కాదు. అందుకనే ఆ మాట కూడా పౌలు గారు మనకు రాసిచ్చారు. ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి ఎలా వెళ్ళాడు అంటే భూమి మీద నుంచి ఆయన పైకి లేచాడు, స్పేస్లోకి వెళ్ళాడు. స్పేస్లో నుంచి బయటికి వచ్చి భూమిలో నుంచి బయటికి రావాలి అంటే ఆయన స్పేస్లోకి వెళ్ళాలి. స్పేస్లో నుంచి నేరుగా ఆయన పాతాళములో నెమ్మది పొందే చోటుకు ఆ దొంగను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి దొంగను అక్కడ నుంచి ఆయన నేరుగా పరలోకానికి ఆరోహణమైనట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆకాశ మండలములు అన్నింటికంటే అంటే ఆకాశంలో ఉండే నక్షత్ర మండలాలన్నీ దాటి వెళ్ళిపోయాడు ఆయన. ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో ఇంతవరకు శాస్త్ర పరిజ్ఞానానికే తెలీదు. కోటానుకోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయని చెప్తుంది సైన్సు. ఎన్ని ఉన్నాయనేది సైన్స్కి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే వాటన్నిటిని చేసింది ఆయనే కాబట్టి. ఎన్ని దాటి వెళ్ళాడు అనేది ఆయనకే తెలుసు, ఎందుకంటే వెళ్ళినవాడు చేసినవాడు ఆయనే కాబట్టి. మనకెవరికి తెలియదు, ఎందుకంటే మనం వెళ్ళలేదు, మనము చూడలేదు కాబట్టి. ఎవ్వరూ వెళ్ళలేదు. ఈ భూమి మీద ఉన్న నరుల్లో ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. అందరూ పాతాళంలో నెమ్మది పొందే చోట్లోనే అబ్రహాము గారి రొమ్మును ఆనుకునే ఉన్నారు. సో యేసుక్రీస్తు వారు ఎలా భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు, అక్కడ నుంచి ఎలా పరలోకానికి వెళ్ళాడు అన్న విషయం మనకు స్పష్టమైంది. అది దేవుడు దయచేస్తే మరింతగా విజువల్స్ తోటి పవర్ పాయింట్ ప్రజెంటేషను మరొకసారి చెప్పే ఏర్పాటు చేద్దాం. ఆ తరువాత ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు వారిని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాము. మన పాఠంలోకి వస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. క్రీస్తు ఇప్పుడు పరలోకంకి ఎక్కిపోయాడు, పరలోకంలో ఉన్నాడు. మరి మనుషుల్లో ఎవరు పరలోకానికి వెళ్తారు? ఎందుకంటే క్రీస్తుని తేవడానికి.
అంటే భూమి మీద ఉండే ఏ మనిషి అయినా పరలోకానికి వెళ్తే క్రీస్తు భూమి మీదకి వచ్చేస్తాడా కిందికి అంటే వచ్చేస్తాడు ఖచ్చితంగా. ఎలా అంటే ఎవరు పాతాళంలోకి వెళ్తారు, అగాధంలోకి వెళ్తారు క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చటానికి అని నీవు హృదయంలో అనుకోవద్దు. ఇది ఎవరి వల్ల కాదు, ఎందుకంటే ఆయన సర్వాధికారి. అదేమని చెప్పుతున్నది అంటే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకు వస్తాడు. ఎలా అంటే నీ నోట నుంచిన వాక్యము ద్వారా, నీ హృదయంలో ఉంచిన వాక్యము ద్వారా. నీ హృదయంలో ఉంచబడిన వాక్యాన్ని నీ నోటితో నువ్వు ప్రకటించి అనేకులను విశ్వాసులుగా చేర్చిన నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రీస్తు యొక్క విశ్వాసముతో నింపబడిన నాడు క్రీస్తు పరలోకములో ఉండడు. భూమి మీద ఉన్న తన సంఘాన్ని లేదా తన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగించటానికి ఆయన వేగిరంగా వస్తాడు. మరి ఆ బాధ్యత మన భుజస్కంధాల మీద పెట్టి ఆయన వెళ్ళాడు. అదే మాటను పౌలు గారు తెలియచేస్తున్నారు. నీ నోటను నీ హృదయంలో ఉంచిన వాక్యము మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆయన ప్రకటించి ఆయన తరంలో వెళ్ళిపోయాడు, మనకు రాసి ఇచ్చాడు. మీరు ప్రకటించండి, ఇక నా తరంలో నా పని నేను చేసి వెళ్ళిపోయాను, నా శక్తి వంచన లేకుండా చేయటానికి నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను. ఇప్పుడు ఆ బాధ్యత మీ మీద ఉంది. మీ తరంలో కూడా మీకు ఇచ్చిన పనిని మీరు పూర్తి చేయండి అని పౌలు గారు మనకిచ్చి వెళ్ళాడు. అదేంటంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి. మృతుల్లో నుండి లేస్తేనే కదా ఆయన పరదైసుకైనా పరలోకానికైనా వెళ్ళగలిగేది. మృతుల పునరుత్థానాన్ని నమ్మనటువంటి నికార్సైన యూదుడే దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని నమ్మాడు. పౌలు గారినేమో అంత తేలిగ్గా అపోస్తలుడుగా దేవుడు సెలెక్ట్ చేయలేదు ప్రియులారా. అసలు అపోస్తలుడుగా సెలెక్ట్ చేయాలంటేనే దేవుడు కొన్ని అర్హతలు పెట్టాడు. అదేంటి అంటే బాప్తిస్మము ఇచ్చే యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారికి ఆయనతోటే ఉండి, ఆయనతోటే తిని, ఆయనతోటే త్రాగి, ఆయన పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణుడయ్యేంత వరకు ఆయనతో ఉన్న వాళ్ళే అపోస్తలులుగా ఉండాలి అనేది నియమం. ఆ నియమములో ఈ ద్రోహము వలన యూదా ఇస్కరియోతు తన యొక్క అపోస్తలత్వాన్ని, తనకు అప్పగింపబడిన ఉద్యోగాన్ని, బాధ్యతను ఆయన కోల్పోయాడు. మరి ఆ పోస్ట్ను భర్తీ చేయటానికి వీళ్ళు దేవుని ఎదుట నానాక బాధలు పడి ఎవరిని సెలెక్ట్ చేయాలని తర్జన భర్జనలు చేసుకొని విషయాన్ని దేవుడి దగ్గరికి తీసుకుపోయినప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ ఇద్దరిలో ఎవరు ఉండాలి, ఒకళ్ళు ఎక్కువ ఉన్నా కుదరదు అంటే అయితే వారిద్దరి మీద చీట్లు వేస్తే మత్తయ్య గారి పేరు మీద చీటీ రావటం, అంటే మత్తయ్య గారిని దేవుడు సెలెక్ట్ చేసినట్లుగా మత్తయ్య గారిని 12వ అపోస్తలులుగా ఇస్కరియోతు యూదా స్థానంలో పెట్టారు. మరి పౌలు గారు అపోస్తలుడైన పౌలు అని అంటున్నారు. దాదాపుగా కొత్త నిబంధనలో 15 పత్రికలు పౌలు గారు రాశారు. ప్రతి పత్రికకు ముందు అపోస్తలుడైన పౌలు అని రాయడం జరుగుతుంది. మరి 13వ వాడుగా అపోస్తలుడిని వాళ్ళు ఒప్పుకుంటున్నారా అంటే వాళ్ళు పేతురు గారు ఒప్పుకోలేదు. అపోస్తలుల్లో ప్రథముడు పెద్దవాడు. అందుకోసమనే పౌలు గారిని అంత తేలిగ్గా దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే పౌలు గారు విశ్వజ్ఞాని, ధర్మశాస్త్రం మీద మంచి పట్టున్న వ్యక్తి. ఒకప్పుడు క్రైస్తవులంటేనే ఊచకోత కోసినటువంటి వాడు
క్రీస్తు కొరకు శిరచ్ఛేదనం గావించబడటానికి సిద్ధమయ్యాడు అంటే ఏ రేంజ్లో యేసుక్రీస్తు వారు పౌలుని టచ్ చేసి ఉండాలా? అంత జ్ఞాని అయిన వాడిని యేసుక్రీస్తు వారు తన కొరకు సాధనంగా ఉపయోగించుకున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఎంత జ్ఞానంతో పౌలును దర్శించుండాలా? ఆయనేం అల్లాటప్పగా దొరకలేదు. మరి అలాంటి పౌలును గురించి, అపోస్తలుడుగా నియమింపబడటాన్ని గురించి పౌలు గారు ఏమంటున్నాడు అంటే, చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాటను స్పష్టంగా పౌలు గారు రాయడం అనేది మనము చూస్తాము. మనుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, సాటి అపోస్తలులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలులుగా నియమింపబడిన పౌలను నేను. ఆయనేం ఊరకనే నమ్మలేదు పౌలు గారు. యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేపబడ్డాడని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే పౌలు గారి ఎదురుగా నిలబడి నిరూపిస్తే నమ్మాడు. ఆయన విశ్వజ్ఞాని అని మనం ముందు మాట్లాడుకున్నాం. మరి అంత జ్ఞానిని ఒప్పించడం అనేది చిన్న విషయం కాదు. ఈనాడు కొంత చదువుకొని ఒక మోస్తరు ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళనే మనం పట్టుకోలేము. వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళను ఒప్పించగలగాలి అంటే చిన్న విషయం కాదు. అలాంటిది ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు, పండితుడు అయినటువంటి పౌలును ఒప్పించగలిగాడు అంటే ఇంక ఎంత నాలెడ్జ్ని యేసుక్రీస్తు వారు పౌలు గారికి ఇంటర్ప్రిటేషన్ చేసి ఉండాలి. దీన్ని బట్టి పౌలు ఆయన స్వయంగా క్రీస్తు చేత అపోస్తలుడుగా నియమింపబడ్డాడు అని అంత గట్టిగా చెప్పగలుగుతున్నాడు. ఈనాడు పౌలు గారు రాసినటువంటి పత్రికలు క్రొత్త నిబంధనలో వాటిని ఒక్కొక్క పత్రికను ఒక్కొక్క అధ్యాయాన్ని వివరించి చెప్పటానికే మన జీవితకాలం సరిపోతుంది. అంత జ్ఞానాన్ని పౌలు గారు తన పత్రికల ద్వారా మనకిచ్చాడు. ప్రియులారా, పౌలు గారిని ఊరకనే సెలెక్ట్ చేయలేదు అపోస్తలుడుగా. కాబట్టి ఆ పౌలు గారే ఏం చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకునేలా మనము మన హృదయములో ఉంచబడిన వాక్యాన్ని ప్రకటించిన నాడు అనేకులకు రక్షణ కలుగునట్లు అనేక మందిని రక్షణలోకి నడిపించిన వారం అవుతాము. అలా నడిపించిన నాడు ఆయన పరలోకములో ఉండడు, భూమి మీదకు వస్తాడు. ఆయన్ని భూమి మీదకు రప్పించగలిగింది ఎవరు అంటే ఆయన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించేవాడే. అంతేగాని వాక్యాన్ని చదివిన వాక్యాన్ని వదిలేసి అనేక రకాల పిట్ట కథలు చెబుతూ కూర్చున్న వారి ద్వారా రకరకాల జోకులు వేస్తూ నవ్విస్తూ ఇది రక్షణ సువార్త అని చెప్పేవాళ్ళు కాదు ప్రియులారా. దేవుని వాక్యాన్ని ప్రకటించటానికే మనకున్న జీవితకాలం సరిపోదు. ఇక ఇందులో కట్టుకథలు, పిట్ట కథలు, కుళ్ళు జోకులు వేసే సమయం దేవుడు అసలు మనకు ఇవ్వలేదు. కాబట్టి చివరగా ఇదే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, పరలోకంలో ఎవరున్నారు? మనుషులు ఎవరు లేరు, కానీ ఎవరో ఉన్నారు. ఎవరు? దేవదూతలు. పరలోకములో ఉన్న దేవదూతలు కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, అంటే భూమి మీద ఉన్న మనుషుల్లో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ, అంటే ఈ పరదైసులో పాతాళములో ఉన్నవాళ్ళు కానీ, ప్రతి వాని మోకాలు యేసునామంలో వంగాలి. అంతే, వంగుతుంది. ఎందుకంటే దెయ్యాలకు కూడా పాతాళం అంటే భయం. అందుకోసమనే యేసుక్రీస్తు వారిని లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భము, మీరు చదువుకోండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మా సమయం ఇంకా రాకముందే నువ్వు పాతాళాన్ని పంపించడానికి ఇక్కడికి వచ్చావా అని, మా సమయం ఇంకా రాకముందే పాతాళంలోకి వెళ్ళమని మమ్మల్ని ఆజ్ఞాపించొద్దు అని ఆయనకి ఒక రిక్వెస్ట్ పెడతాయి దెయ్యాలు. అంటే పాతాళంలోకి పంపించగలిగినటువంటి అధికారము యేసుక్రీస్తు వారికి ఉంది అన్న విషయము అంధకార సంబంధ చీకటి శక్తులకు కూడా తెలుసు. అలాగుననే భూమి క్రింద ఉన్న వారందరికీ కూడా తెలుసు. తెలియంది ఎవరికి అంటే భూమి మీద ఉన్న వాళ్ళకే, భూమి మీద ఉన్న మనుషులకే. కాబట్టి మనము ప్రకటించాలి. అనేక మందికి ఈ రక్షణ సువార్తను ప్రకటించి వారిలో కొందరినైనా అగ్నిలో నుంచి బయటకు లాగినట్లుగా మనము వారి ఆత్మలను రక్షించాలి అని, అందుకనే వారి గురించి అంగలార్చమని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకుంటాయి. ఆ విధంగా దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టే ఇప్పుడు ఆయన ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అది ఎవ్వరికీ కూడా కనపడదు. పరలోకం ఉందా మీరు చూచారా అంటే చూడలేదు. చూడలేనంత మాత్రాన అది లేకుండా లేదు. మన పక్కనున్న నక్షత్ర మండలాలనే మనం చూడలేము, లేదా మన పక్కనున్న గ్రహాలనే మనం నేకెడ్ అయితే చూడలేము. ఇక పరలోకాన్ని ఎలా చూస్తాము? మరి అది ఎలా ఉంటుంది అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వెళ్ళిన వాడు మనకు చెప్పాడు కదా, చెప్పిన దాన్ని వీళ్ళు రాశారు కదా, రాసిన దాన్ని మనము చదవాలి కదా. చదివితే అర్థం కాకపోతే దాన్ని పరిశోధించి పరిశీలించాలి కదా. కాబట్టి భూమి మీదను పరలోకములోను భూమి కింద ఉన్న వారిలోను సర్వాధికారి అయిన మన ప్రభువు ఆయన మన కొరకు నిరంతరము తన చేతులు చాచి మనల్ని మన హృదయము వాకిట నిలబడి మన ఆత్మను ఆయన కొరకు అర్పించమని కోరుకుంటున్నాడు. చూడండి, ఆ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మనకు తెలియజేశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. పరలోకమందును భూమి మీదను భూమి క్రింద కూడా ఆయనకు అధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు మీ హృదయంలో ఉంచబడినటువంటి వాక్యాన్ని మీ నోటితో ప్రకటించండి. తద్వారా అనేక మందిని రక్షణలోకి నడిపించండి. ఆ రక్షణార్థమైనటువంటి వాక్యాన్ని మీరు ప్రకటించడం ద్వారా మీ పనిని మీ శక్తి వంచన లేకుండా మీరు పూర్తి చేసిన వారు అవుతారు అని మన ప్రభువు వారు సెలవిచ్చిన రీతిగా ఆయన పనిలో మనము
మన శక్తి వంచన లేకుండా ముందుకు సాగిపోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం మొదలుకొని నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినాన్న మీ పాద సన్నిధికి చేర్చి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేటి పరిశుద్ధ దినం నా తండ్రి, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చేయుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి పనిని మేము మా శక్తి వంచన లేకుండా ఈ భూమి మీద చేయనై ఉండగా నా తండ్రి, మీరు మా హృదయంలో ఉంచినటువంటి వాక్యాన్ని మా నోటి ద్వారా మేము ప్రకటిస్తూ అనేక మందికి నా తండ్రి సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో నా ప్రభువా, మా మార్గములను సరళము చేసి మా పనిని మరింతగా విస్తరింపచేసి అనేకులకు చేరువ చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగునే నా ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలను మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. అలాగునే నా తండ్రి, దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగునే నా ప్రభువా, మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఎవరెవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్నారో మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగనే సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా, మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలను. సాధ్యమైనంత ఎక్కువ మంది రక్షింపబడి మీ నిత్య రాజ్యంలోకి చేరున్నట్లు నా తండ్రి సహాయం చేయగలరని. అలాగునే నా ప్రభువా, డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి అనేక మంది నా స్నేహితులు, బంధువులు నా తండ్రి, వారిని మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభువా, సమగ్రంగా సరిగ్గా నా తండ్రి పరీక్ష రాసి నా ప్రభువా వారు ఉత్తీర్ణులై ఈ లోకంలో నా ప్రభువా ఒక బ్రతుకు తెరువు కలిగి ఉన్నట్లు వారికి సహాయం చేయగలరని. అలాగనే నా ప్రభువా, అనేక మంది మీ పనిలో ముందుకు వెళ్ళటానికి నా తండ్రి కావలసినటువంటి సమగ్రమైనటువంటి నా ప్రభు బ్రతుకు తెరువును ఏర్పాటు చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.